is, please at least show up when it comes to your own home, your own family, your own dwelling. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా మీరు వచ్చేది, మీరు ఒక్క తాటి మీద ఉండండి, మీరు గట్టిగా ఒక్క తాటి మీద. ఇఫ్ యూ స్టే యునైటెడ్, your apartment cannot be touched by the government. But if your unity is broken, if you start sparring, if you start not being together, whatever we do, it will remain just a slogan. My humble request, aranya rodana kaakudadu, మీ ఆరాటం, మీ ఉద్వేగం, మీ ఆవేదన ఫలవంతం కావాలి. గవర్నమెంట్ తీసుకునే ఈ మూర్ఖ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా నిరోధించాలి అనుకుంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నేను అబద్ధం చెప్పను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏదో స్టోరీ చెప్పిపోతే కాదు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడారు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలంగాణ కోసం. చివరికి సాగు నోట్లో తలబెట్టలేకపోయారు. మనం కూడా అవసరం అయితే ఎంత దూరం ఉన్నా కొట్లాడేటట్టు ఉండాలి తప్ప పోరాటం మొదలుపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే కుదరదు. మీరు సీరియస్ గా ఉంటే, జెన్యూన్ గా, సిన్సియర్ గా ఉంటే, వీ విల్ స్టాండ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. 2 ఏళ్ళు కాపాడుకోండి. 2 ఏళ్ళు కాపాడుకుంటే 3వ సంవత్సరంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం. మీ అపార్ట్మెంట్ మీద ఉన్న సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటాను. మీరు 2 ఏళ్ళు కాపాడండి. आपके घर पे जो चूना है ना, आपके घरों पे जो चूना है, उसको तक नहीं छूने दूंगा। कल मैं आ जाऊंगा 2-2.5 साल में, तो तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे. अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते आपके लिए. मेरी आपसे बस रिक्वेस्ट इतना ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मूसी कर सकते हैं. ब्यूटिफिकेशन, किसी को तकलीफ नहीं, किसी को इतराज नहीं. पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे. और हमारी लीगल टीम भी मैं लाया है यहाँ पे. ललिता का, ललिता रेड्डी इज आवर एडवोकेट, शी इज फ्रॉम आवर DRS लीगल सेल. आई विल गिव अ नंबर टू यू. अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर. ललिता रेड्डी गाరి నెంబర్ నేను మీకు ఇచ్చేస్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరెవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు, మేము చేస్తాం. మేము విల్ ఫైట్ లీగల్. అసెంబ్లీ 16 నాడు స్టార్ట్ అవుతుంది. మేము అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, కౌన్సిల్లో కూడా లేవనెత్తుతాం, పార్లమెంట్ లో కూడా, రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, అక్కడ కూడా లేవనెత్తుతాం. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంటి నుండి ఒకరు, ఎవ్రీ హౌస్ అట్లీస్ట్ 1 person, प्लीज विजिट नागोल में जो हमने किया मूसी ब्यूटिफिकेशन, किसी को डिस्टर्ब करे बगैर, ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒక్క ఇటుక కూల్చకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు చేయగలిగినప్పుడు మీరెందుకు చేయట్లేదు అనే ప్రశ్న మీరు అడగనంత కాలం ఈ ప్రభుత్వం మీకు కాకమ్మ కబుర్లు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షో యువర్ యూనిటీ, come together, let's fight together. There are no elections around the corner, nothing around the corner that I have to come here on a Sunday and request all of you. I'm just doing this because I want to stop the loot of this government. This government is hell-bent on loot. This is not Moosi beautification, this is Moosi lootification. You are looting the exchequer, you are looting the state of Telangana. 1,50,000 కోట్లు అంటున్నావు, 16,000 కోట్లతో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ ని 10 రెట్లు పెంచుతానంటే గాంధీ గారి కుటుంబానికి, అంటే గాంధీ గారి గాంధీ గారు డూప్లికేట్ గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి నెలకు 1000 కోట్లు ఇవ్వాలంట ఈయన సీటు కోసం. దానికోసం మీ ఇల్లులు కావాలంట, ఆస్తులు కావాలంట, భూములు కావాలంట, పేదవాళ్ళు రోడ్డున పడాలంట. మేము మీతో ఉన్నాము. మా కార్తిక్ రెడ్డి ఈ రోజు నిజానికి ఇట్స్ హిస్ బర్త్డే టుడే. కార్తిక్ రెడ్డిస్ బర్త్డే. బట్ I'm not saying say happy birthday to him. It's not a very happy birthday today. Unfortunately, none of you is happy in Madhu Park. All I'm saying is, even though it's his birthday, it shows not to celebrate it, expressing solidarity with you. నేను మీతో ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చారు. అట్లాగే మీరు కూడా కలిసి కట్టుగా ఉండండి. మీతో పాటు మేము ఉంటాము, ముందుకు నడుస్తాము. తప్పకుండా ఈ పోరాటంలో న్యాయం ఉంది, న్యాయం గెలుస్తుంది. ఈ పిల్లలు ఏదైతే మాట్లాడుతున్నారో నేను చూశాను, నేను విరాట్ మాట్లాడేటప్పుడు ఆయన ఇవ్వడానికి నోటీసులు, అవసరమైతే ఆయన ఇల్లు కొలగొట్టుకోమని చెప్తున్నాడు. నిజానికి నేను మజాక్ చేస్తలేను. మీకు ఒక్క విషయం తెలియాలి, నెక్స్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు అడగండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. 8 minutes సున్ లీజియే. రేవంత్ రెడ్డి గారికి ఇల్లుంది, కొడంగల్లో ఇల్లుంది.
कोरंगल में जो घर रेवंत रेड्डी का है वो तालाब में है, చెరువులో ఉంది. उसका नाम है रेड्डी कुंटा. कुंटा मतलब तालाब. రెడ్డి కుంటలో రేవంత్ రెడ్డి గారి ఇల్లు, కొడంగల్లో ఆయన నియోజకవర్గంలో ఇల్లు ఉంది. ముందు రేవంత్ రెడ్డి గారు కూలగొట్టాలి కదా, ఎఫ్టీఎల్లో బఫర్లో కట్టాడు కదా. రెండవది రేవంత్ రెడ్డి గారి బ్రదర్, రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఆయన ఇల్లు ఉంది. నేనేం చెప్పట్లేదు, నెక్టర్ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడే దుర్గం చెరువు ఐనార్బిట్ మాల్ దగ్గర. మీరు చూస్తే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు అందులో ఉంది. ఎక్కడ అది ఇక్కడ పక్కనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ లో ఉంది. ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు బఫర్ లోనే ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఆ ఇల్లు చెరువు మధ్యలో ఉంది, హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో. మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే బుద్ధిమంతుడైతే, ఫస్ట్ వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టుకోవాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, నో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, రైట్? సో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టి నువ్వు ఆదర్శంగా నిలబడాలి కదా, మీ అన్నగారి ఇల్లు కూలగొట్టాలి కదా, మీ మంత్రుల ఇల్లు కూలగొట్టాలి కదా. అది కూలగొట్టి కదా పేదవాడి మీదకి రావాలి. ఇంకొకటి నేను అడుగుతాను, 22 ఏళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన మధు పార్క్ బ్రిడ్జ్ అంటే ఇల్లీగల్ అంట. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లు అన్ని 10 మీటర్లు 20 మీటర్ల లోపల ఉన్నాయని లీగల్ అంట. అన్ని కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నార్సింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. నేను బిల్డర్ల పేర్లు ఎందుకు వాడినందుకు మనం బదనాం చేయడం, కానీ పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు మరి? వాటిని ఎందుకు ఆపట్లేదు నువ్వు? ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి. ఏముంది సీక్రెట్ అంటే? ఇంత థర్డ్ క్లాస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఈస్ బిల్డింగ్ ఎ సెకండ్ హౌస్ ఫర్ ద చీఫ్ మినిస్టర్. ऑलरेडी देयर इज अ ब्यूटीफुल हाउस कंस्ट्रक्टेड बाय केसीआर गारू, प्रगति भवन बोल के घर है, बहुत बड़ा घर है चीफ मिनिस्टर के लिए. उसको छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में. कितने का है मालूम है? उसका दीवार దాని చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు, కాంపౌండ్ వాల్కి 9 కోట్లు. ఇల్లుకి ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి, 200 కోట్ల పైనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ లో ఇల్లుంది, మధురలో ఆయనకు ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 ఇళ్ళు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఉప ముఖ్యమంత్రికి 2 ఇళ్ళు అంటే ఇన్లే. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మధురలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలంట, మీకు మాత్రం 1 ఇల్లు ఉండకూడదంట. ఇదేమి న్యాయము? నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ కొడంగల్ ఇల్లు కొట్టు, మీ అన్నిళ్ళు కొట్టు, మీ మంత్రులు ఇల్లు కొట్టు, ఆ తర్వాత మధుపారి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఫోటోలు చూపెట్టు. ఇవన్నీ కొట్టాను, నేను చాలా మంచివాడిని, మా ఇంట్లో నుంచి మొదలు పెట్టాను, మా వాళ్ళు కూడా కొట్టాను, మా మంత్రులు అన్ని కొట్టాను. డాక్టర్ వివేక్ అని మంత్రి ఉంటారు, ఆయనకు కూడా ఇక్కడే ఉంది చెరువులో. ఎవరికమ్మా గల్లీకో ఇల్లు ఉందమ్మా, అది కూడా కట్టగానే వేరే పేర్ల మీద ఉంటాయి, ఆయన పేర్ల మీద ఉంది. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడా? కళ్యాణ్ టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కి చేస్తున్నాడు. నాకు తెలుగు చదువు రాదు, నాకు పల్లెటూరు మనుషులు కానీ. కళ్యాణ్ టీఆర్ఎస్ లో చేసుకున్నాడు, కాపురమేమో కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అందరికి అర్థమైంది, నేను చెప్పక్కర్లేదు పేరు. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా లోకల్ రిప్రజెంటేటివ్ ఇట్లా ఉన్నారు అని లక్ష్మీదేవమ్మ గారు చెప్తున్నారు. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్, దయచేసి ధైర్యంగా ఉండండి, యునైటెడ్ గా ఉండండి. వీఆర్ విత్ యూ, నోబడీ కెన్ టచ్ యూ. కానీ if the government ventures, if the government actually tries to do a misadventure, you have to be together. మీరు ఎక్కడున్న వాళ్ళు నేను కొంత చూశాను, డివైడెడ్ ఒపీనియన్, మిక్స్డ్ ఒపీనియన్, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా ఉంటే కష్టం. మీకు మేము కూడా బియాండ్ పాయింట్ ఏం చేయలేం. మీకు యూనిటీ లేదు. చెప్పండి మేడం. బోలిए आप बोलिए ना, नहीं बोलिए ना, बोलिए ना, क्या है? कांग्रेस का था, मैं बोल रहा हूँ ना, मुझे पता है.
आप क्या है मैडम, आप इंजीनियर है, पर क्या है आप कैसे इलीगल बोलेंगे इसको, आप कैसे इलीगल बोलेंगे? नहीं नहीं सुनिए सुनिए, नहीं एक मिनट इंटरनल मैडम एक बात बोलता हूँ, तो सुनिए सुनिए नहीं हो सके, मैं आपको एक चीज बताता हूँ, रुकिए एक मिनट अरे मैडम डोंट मैडम जीएचएमसी ने परमिशन, अम्मा एक मिनट जीएचएमसी ने परमिशन दिया, नहीं आपको जीएचएमसी ने परमिशन दिया, ऑक्यूपेंसी सर्टिफिकेट भी आप ही ने दिया, तो इलीगल कैसे हो गया? एसएमडी ने परमिशन दिया, नहीं ऐसे एक मिनट अरे उनको कुछ मत बोलो मैडम if you have a grievance, एक मिनट, if you have a grievance we'll talk about it, but my only humble request, HMDA ने परमिशन दिया, HMDA ने ऑक्यूपेंसी दिया, तो किसको क्या एतराज? Anyway, if you have a problem you can go and complain to the government, no problem. Once again, ठीक है जो भी है, ठीक है अरे I thank all of you, it's okay, I thank all of you again,